బిల్డింగ్ స్లాబ్ కూలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన దారుణ సంఘటన నెల్లూరు నగరం రంగనాయకులపేటలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం తీరుపై ఆరా తీసి వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా సంతపేట సీఐ సోమయ్య మీడియాతో మాట్లాడుతూ సుమారు 50 ఏళ్ల క్రితం రంగనాయకులపేట పార్కు పక్కనే నాలం వెంకటేశ్వర్లు బిల్డింగ్ ని నిర్మించి ఉంది. గత 3 రోజులుగా వర్షాలకు బిల్డింగ్ స్లాబ్ బాగా తడిచి ఉంది. అదే బిల్డింగ్ లో కింద కాపురం ఉంటున్న బొమ్మ దయాకర్ తెల్లవారుజామున బయట ఉండడంతో ఒక్కసారిగా స్లాబ్ ఊడి అతనిపై పడడంతో అతను స్పాట్లోనే దుర్మరణం చెందాడన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారన్నారు. మృతుడు దయాకర్ స్థానికంగా టీ దుకాణంలో టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఇంటి పెద్ద దిక్కు చనిపోవడంతో భార్య కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకులపేట పినాకిని పార్క్ పక్కన నాల వెంకటేశ్వర్ల బిల్డింగ్ ఉంది. ఇది సుమారు 50 సంవత్సరాల పైగా కట్టి ఉంటుంది. ఆ బిల్డింగ్లో సుమారు 8 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ పాత బిల్డింగ్ అవటం వల్ల 2 స్లాబులు ఉన్నాయి. కింద స్లాబ్ పై స్లాబ్ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి వర్షం వల్ల ఏదైతే ఇంటి గుమ్మం పైన ఒక స్లాబ్ ఉంది, ఆ స్లాబ్ బాగా నాని ఉంది. ఇతను బొమ్మ దయాకర్ సుమారు 47 సంవత్సరాలు. ఇతను టీ కొట్లో టీ అంగడి పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. ఇతను ఉదయం 3 గంటలకి టీ అంగడి పెట్టుకోవడానికి లెగుస్తాడు. తర్వాత 3:15కి వాళ్ళ తమ్ముడు లెగి చూస్తే ఈ స్లాబ్ పడిపోయి ఉంటుంది. ఆ స్లాబ్ కింద ఇతను గాయాలతో పడి చనిపోయి ఉంటాడు. అందువల్ల ఆ బొమ్మ మధు అనే అతను వాళ్ళ తమ్ముడు చూసి అందరికి తెలియజేశాడు. దీని మీద అతని భార్య ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఈ వర్షానికి బాగా స్లాబ్ నాని ఆ స్లాబ్ అనుకోకుండా అతను బయటకు వచ్చిన అతని మీద పట్టడం వల్ల మరణించినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. దర్యాప్తు చేసి దీని మీద కేసు నమోదు చేస్తుంది. దయాకర్ అనే అతను నెల్లూరు టౌన్ రంగనాయకులపేటలోనే పుట్టి పెరగడం జరిగింది. అతను చిన్న టీ అంగడి పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. అనుకోని పరిస్థితిలో ఈరోజు ఉదయం టీ షాపు కోసంగా లేవడం జరిగింది. బాగా తడిసిన దానివల్ల ఆ పెచ్చులు పడి అతను ఇక్కడే చనిపోయినాడని చెప్పి వాళ్ళ తమ్ముడు వాళ్ళు నాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ధర్మంలో ఇక్కడ నేను మనకు సంబంధించిన వాళ్ళందరూ చూసేటప్పుడు చనిపోయి ఉన్నాడు. ఈ విషయం పోలీసు వారికి కూడా ఇంటిమేషన్ స్థానికులు చెప్పి ఉన్నారు. నేను కూడా ఇంటిమేషన్ చెప్పడం జరిగింది. వాళ్ళు కేసు దర్యాప్తు చేస్తున్నారు అని తెలియజేస్తున్నారు. నా పేరు దయాకరు, మిద్దె మీద ఉంటాను. 3 గాలికి దబాన్ సౌండ్ వచ్చింది. కిందకి పోయి చూసాము. కిందకి పోయి చూసే లోపల అప్పుడే బండ పడిపోయింది, సన్సెట్ బండ. తీరా వచ్చి ఏంద్ర బండ పడిపోయిందని పైనుంచి కిందకు వచ్చే లోపల మట్టి తీస్తున్నాము. మట్టి తీస్తున్న ప్రాణం ఉందని కావాలని లాగి చూసాము. అప్పటికి ప్రాణం పోయింది అతనికి. అతను టీ అంగడి పెట్టుకుంటాడు బయట. 3:30 గాలు కట్ట ప్రాంతం టైం అంతే. లైట్గా వాన పడుతుంది. అతని పేరు బొమ్మ దయాకరు, వాళ్ళ భార్య పేరు బొమ్మ లక్ష్మి. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను.
45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టరులో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా. Hi Nilor, please subscribe to N3 TV.